అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. గత 35 సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్రం పట్ల ఎంతో ఆసక్తితో, ఎంతో ప్రేమతో, ఒక డెడికేషన్ లాగా సైంటిఫిక్‌గా దీన్ని ఎలా చెప్పాలి, ఈ కాలం యువతకి నచ్చేటట్టుగా ఎలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పాలి, ఏదైనా దోషాలు ఉన్నాయి అంటే ఏదో ఇవన్నీ డబ్బుల కోసం మాట్లాడతారని మొదటి నుంచి ఒక రూమర్ ఉంది. అమ్మ నీ జాతకంలో ఈ దోషం ఉంది అనంగానే వీడేదో చేస్తాడు, ఇప్పుడు మనకేదో పెట్టేస్తాడు, మనకేదో పెద్ద టార్గెట్ పెడతాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా జ్యోతిష శాస్త్రాన్ని విడమరిచి అర్థమయ్యేటట్టుగా, అందులో 90% మూఢనమ్మకాలు తొలగించి అసలైనటువంటి అర్థాన్ని చెప్పడమే నా ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ పాటని ఎప్పుడూ నా మనసులో పెట్టుకుంటున్నానండి. ఇది ఇప్పటిది కాదు. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిసేయకు. ఇందులో అద్భుతమైన చరణం ఏమిటంటే, మనిషి జీవితానికి అగాధమౌ జలనిధిలోన నిముత్యమున్నటులే శోకాన మరుగున దాగే సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి, అది ఏ ధీరగుణం. ఒక అద్భుతమైనటువంటి శ్రీశ్రీ గారండి, శ్రీరంగం శ్రీనివాసరావు గారని మహానుభావుడు. ఏ స్వర్గంలో ఎలా ఉన్నారో ఆయన అనేక అద్భుతమైన పాటలు మనకు రాసి ఇచ్చారు. అందులో ఇదొకటి. ఇందులో ఏదైనా పోతే సంపాదించుకోవచ్చేమో, కానీ మనిషే పోతే ఇక తిరిగి రాడు అన్న వ్యక్తిని కూడా మోటివేట్ చేయడానికి పాడిన పాట ఇది. నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇలాంటివి ఎన్ని చెప్తానంటే, సర్వం కోల్పోయిన వాళ్ళు ప్రముఖ సినీ ఆర్టిస్టులు ఉన్నారండి. చాలా మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు, ఆఖరికి దయానీయమైన పరిస్థితిలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు దయానీయమైన పరిస్థితిలో ఉన్నారు అని తెలిసి వెంటనే తమ జీవితాన్ని పైకి తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా ప్రముఖ నటులు ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉన్నారు. సంపాదించినంత ఒక్కసారిగా పోగొట్టుకున్నారు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మహానటి సావిత్రి లాంటి చరిత్ర చదివినా కానీ, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మనకి ఈరోజు ఆయన బాగున్నారు, కానీ మధ్యలో ఆయనకు కూడా చాలా ఆర్థికంగా ఒక దెబ్బ పడిందనమాట. దెబ్బ మీద దెబ్బ. కూతురు ఈ మధ్య చనిపోవటం అదొక దెబ్బ, అమ్మాయి ప్రేమ విషయంలో ఒక దెబ్బ. ఆయన 45 ఏళ్ళుగా మనం గమనిస్తున్నటువంటి నటుడు. ఇలాంటి వాళ్ళే కాదు, ఎంతోమంది టాప్ హీరోస్గా చేసిన వాళ్ళు కూడా చాలా ఘోరంగా దెబ్బతిని చితికిలబడి తర్వాత తమ జీవితాన్ని మెల్లమెల్లగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇది సినీ వాళ్ళకే కాదు, వ్యాపార రంగంలో సగటు జీవి 90% జీవులు ఎవరెవరో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారాల్లో పూర్తిగా నష్టపోవడమో, లాభపడడమో, లాభం వచ్చిన డబ్బుని మళ్ళీ పోగొట్టుకోవటం, మళ్ళీ మొదటి నుంచి కష్టపడటం అనేది కూడా మనకి ఒక అద్భుతంగా మనకి తెలుస్తుంది. అంతేందుకండి, నిన్నటికి నిన్న మనం కానీ పుష్ప 2 సినిమా చూసామంటే ఆయన అంటాడు పాటలో, మొత్తం సంపాదించుకుంది మొత్తం పోయినా కూడా నేను మళ్ళీ మొదటిగా కూలీ పని ఎలా చేశానో అలా చేస్తూ నేను జీవితంలో పైకి వస్తాను అంటున్నాడు ఆయన. ఇందులో ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, మనిషి గొప్ప తల్లిదండ్రులకు పుట్టి గొప్ప ఆస్తిపాస్తుల వాళ్ళు ఉన్న వాళ్ళకు పుట్టిన వాడైతే జీవితంలో పైకి రాడేమో, కానీ రూపాయి కష్టపడుతూ జీవితంలో కష్టపడ్డవాడు ఖచ్చితంగా మళ్ళీ అతను తిరిగి మొదటి స్థానానికి వెళ్ళినా కూడా అంతే ఫాస్ట్గా పైకి వస్తాడు, ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే, జ్యోతిష శాస్త్రాన్ని పూర్తిగా ఒక ఆదర్శంగా ఒక గూగుల్ మ్యాప్ లాగా తీసుకోవాలి. ఈ జ్యోతిష శాస్త్రం పట్ల మనం ఆసక్తి పెంచుకోవాలి. ముఖ్యంగా వాడు చెప్పాడు వీడు చెప్పాడని పనికిరాని మాటలు మాట్లాడొద్దు. మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను నేను. మామూలు 10th క్లాస్ చదువుకున్న పాప కూతురు, ఒక పిల్ల పెళ్ళైన తర్వాత కొడుకునో కూతురునో కంటుంది. ఆ పిల్లోడికి మాటిమాటికి జలుబులు, జ్వరాలు, కింద పడితే దెబ్బ తగలడాలు ఏవో అవుతుంటాయి. వాళ్ళకి నోట్లో బై హార్టెడ్ బ్రాండెడ్ అండి. వాళ్ళు అంటారు వెంటనే, ఏమా ఆ పాపకి కురోసిన్ పోయాలా, ఆ పాపకి అజిత్రోమైసిన్ సిరప్ ఇంకో పోయాలా, ఆ పిల్లకి ఏమన్నా ఇంకోటి పోయాలా, గ్యాస్కి ఏమన్నా మందులు పోయాలా. మందుల పేర్లు వాళ్ళ నోట్లో ఉంటాయండి. వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తుంటారు,
మొన్న జ్వరం వచ్చిందండి పాపకి, ఈ యాంటీబయాటిక్ వేశాను, ఈ పెయిన్ కిల్లర్ వేశాను, ఆ సిరప్ వేశాను అని పేర్లు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతా. ఎలా తెలుసు వీళ్ళకి అంటే అవసరం కాబట్టి. అంటే మనిషికి అవసరం అనేది అన్నీ నేర్పించేస్తుందన్నమాట. మరి చదువేమీ లేదు అక్కడ. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతుంటే మా పిల్లలకి ఇలా అయిందండి, మా బంధువులకి వెళ్ళిన ఫోన్లు కానీ అని అయితే, ఆ మందు వేయకపోయావా, ఈ మందు వేయకపోయావా, మా పాపకు వస్తే మేము ఇలా చేశాము. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి అసలు. ఇలాగా వాళ్ళకి మందుల పేర్లన్నీ తెలుస్తాయి. అట్లాగే ప్రతి మనిషి కూడా తన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది తెలుసుకుంటాడు. అట్లాగే జ్యోతిష్య శాస్త్రం అనేది కూడా ఆడు చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు చెప్పింది చేసినా, వీడు చెప్పింది ఎంత మూర్ఖపు మాటలు ఇంకా కూడా. మీకంటే ఆ 10వ క్లాస్ పిల్ల నయం. కొంచెం నేర్చుకోండి జ్యోతిష్యాన్ని. అరే ఇంట్లో ఒక పంచాంగం పెట్టుకోండి అయ్యా. ప్రకృతిలో జరిగే విచిత్రమే ఆ పంచాంగం. పుస్తకంలో రాసి ఉంటుంది, వాళ్ళ పౌర్ణమి, పలానా రోజు పౌర్ణమి నాడు ఇలాగా అందరూ కూడా మహాకుంభమేళలో చాలా రష్ వస్తుందంటే ఆ రోజు ఆకాశంలో బ్రహ్మాండంగా చంద్రుడు ఉంటాడు, జనాలు స్నానాలు చేస్తుంటారు కుంభమేళాలో. అంటే మనం ముందుగానే క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు పౌర్ణమి, ఈరోజు పాఠ్యమి, ఈరోజు విధియ, తదియ, చవితి, పంచమని ఎలాగైతే మన బుక్లో ఉంది, ప్రకృతిలో ఉన్నదాన్నే మనం చూస్తున్నాం. ఆ రోజు ఏ పని చేయాలి, ఆ రోజు ఏ పని చేయకూడదు. 27 నక్షత్రాల లిస్టు ఉంది. కొంచెం నాలెడ్జ్ పెట్టుకొని అశ్విని నక్షత్రం దేవగణానికి సంబంధించింది, భరణి నక్షత్రం మానవ ఇదన్నమాట గణము. ఇలాగా ఒక్కొక్క గణం దానికి ఒక గణము, ఆ నక్షత్రం మంచిదా కాదా, ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, అది మంచా కాదా, ఇవన్నీ కూడా తెలుసుకోవటం. మన నక్షత్రం ఏమిటి, మన లగ్నం ఏమిటి, మన రాశి ఏమిటి. అందుకే ఒక ఆయన అంటాడు, మహానుభావుడు అన్నారు మొన్ననే, పద్మ విభూషణ్ సంబంధించినటువంటి డాక్టర్ అన్న మాట ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి డాక్టర్ మీకు ఎవరంటే మీరే అనేసాడు ఆయన. మీకు మీరే ఒక డాక్టర్, తర్వాతనే మీరు ఏం చెప్పినా మాకు అర్థమయ్యేది. ఒక డాక్టర్గా మీరు బిహేవ్ చేయాలి. ఎక్కడ నొప్పి స్టార్ట్ అయ్యింది, ఎక్కడ మొదలు ప్రాబ్లం అయ్యింది, ఏం తింటే ఇలాంటిది పరిస్థితి వచ్చింది, ఎక్కడ ఏం జరిగితే మీ ఆరోగ్యం దెబ్బతిన్నది అన్న విషయాలు మీకు మీరే తెలుసుకోవాలి అంటారు ఆయన. ముందు మీరు తెలుసుకున్న తర్వాత మీకు మీరే ఒక డాక్టర్ అన్నమాట. నేను వంకాయ తిన్నాను పడలేదు, మన కందగడ్డ తిన్నాను పడలేదు, మన ఎవరో పార్టీలో చామగడ్డ పెట్టారు, ఇంకో పార్టీలో వెళ్ళి మంచూరియాలు అవేవో తిన్నా, బటర్ నాన్లు తిన్నా, మైదా పిండి పడలా. అది మనమే తెలుసుకోవాలి. తెలుసుకొని మళ్ళీ మన ఆరోగ్యాన్ని మనమే సెట్ చేసుకోవాలి అనేసి ఆయన అన్న మాట అన్నమాట. అలాగే నేను అనేది మీకు ఏంటంటే, దయచేసి జ్యోతిష్య శాస్త్రాన్ని కొంతవరకు తెలుసుకోండి. మేము రెగ్యులర్గా రన్ చేస్తుంటాం క్లాసెస్. ఆ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి. వారం రోజుల క్లాస్ ఉంటుంది, 15 రోజుల క్లాస్ ఉంటుంది. అందులో మీకు జ్యోతిష్యం అంటే ఏమిటి, నవగ్రహాలు ఏమిటి, తిథులు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, రాసులు ఏమిటి, అసలు ఎలాగా దీన్ని కొంచెం అర్థం చేసుకుంటే మీ జీవితాన్ని మీరు సరి చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కేతు మహాదశ జరుగుతుంది. ఒక అమ్మాయి వచ్చింది మొన్న 2022లో అమ్మాయికి కేతు దశ స్టార్ట్ అయింది. 29 వరకు ఉంటుంది. వివత్సంగా ఉంది పరిస్థితి. అమ్మాయి పర్సనల్ లైఫ్ అసలు బాగాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి తనకు తాను తెలుసుకుందని కూడా నాకు కేతు దశ జరుగుతుంది అంటే ఆ అమ్మాయి తనకు తగిన వయస్సులోనే పెళ్లి చేసేసుకోవటం, కేతు దశ రాకముందే శుక్ర మహాదశ, మన శుక్ర మహాదశ వచ్చేదాకా వెయిట్ చేయకుండా బుధ మహాదశలోనే పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అన్నీ చేసేసుకుంటే ఆ తర్వాత కేతు దశలో ఇలా ఉంటారని మనం చెప్పొచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే దశలు తెలుసుకోవాలి, నక్షత్రము, లగ్నము, రాశి, తిథి, వారాలు మనది మనం తెలుసుకోవాలి. అంతేగాని వాడు సరిగ్గా చెప్పలేదు, ఎప్పుడు ఎంతసేపు బ్లేమ్, వాడు తిన్నాడు వెళ్ళిపోయాడు అయిపోయింది, వాడి గురించి మనం టైం వేస్ట్ ఇంకా. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని నమ్మండి. అగాధంలో ఉన్నటువంటి జలనిధిలోన ఆణిముత్యం ఎలా ఉందో మీ జీవితంలో కూడా ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతాన్ని వెలికి తీసే రోజు వస్తుంది. మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటారని తెలియజేస్తూ మీ నుంచి తెలుసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.